ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటి వరకు నేను ఎదుర్కొన్న బాధలతో పోలిస్తే నా మెడలో ఉన్న ఈ మంగళసూత్రం నాకు బరువు కాదు. కనక మహాలక్ష్మి, ఈ మంగళసూత్రం నీకు బరువు కాకపోవచ్చు, కానీ ముందు ముందు నీ గుండెల మీద ఆ బరువు పెరుగుతుంది. అది అడుగడుగునా నీ కాళ్ళకి సంకెళ్ళగా మారుతుంది. నీ బ్రతుకును ఒక ప్రశ్నార్థకంగా చేసేస్తుంది. నా మెడలో మీరు కట్టిన 3 ముళ్ళు మీరే విప్పేస్తే నా బతుకు అర్థవంతం అయిపోతుందంటారా? ఈ తాళి నాకు దూరమైన క్షణం నుండే నా బతుకు గొప్పగా మారిపోతుందనుకుంటున్నారా? ఎంత గొప్పగా మారుతుందో నాకు తెలియదు కనక మహాలక్ష్మి, కానీ ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు మాత్రం అర్థం లేనిది. ఆ అర్థం లేని బ్రతుకులోనే నువ్వు జీవితాంతం గడపడం నాకిష్టం లేదు. విహారీ గారు, ఇది మీరు వేద మంత్రాల సాక్షిగా నా మెళ్ళో కట్టిన తాళి. ఆ వేద మంత్రాలకి విలువుందేమో కానీ నేను నీ మెడలో కట్టిన 3 ముళ్ళకి విలువలేదు. కానీ నువ్వు ఆ 3 ముళ్ళనే నీ జీవితం అనుకుంటున్నావు. ఆ 3 ముళ్ళనే నువ్వు ఆరాధిస్తూ బ్రతుకుతున్నావు. ఆ 3 ముళ్ళే నిన్ను ముళ్ళ కంచెలో చిక్కుకున్న పక్షిలా చేస్తున్నా. ఆ 3 ముళ్ళు నీ జీవితాన్ని నిలువునా ముంచేస్తున్నా. అది నువ్వు గుర్తించట్లేదు. విహారీ గారు, మన సాంప్రదాయాల్లో ఏ ఆడది తన మెడలో ఒక్కసారి పడ్డ మంగళసూత్రాన్ని అంత సులువుగా వదులుకోలేదు. ఈ మంగళసూత్రం పొరపాటున కింద పడితేనే అమంగళంగా భావిస్తారు ఆడవాళ్ళు. అలాంటిది తాళి కట్టిన భర్తే ఆ 3 ముళ్ళని పెంచి పాలిస్తానంటే ఇంకెంత అమంగళం అనుకుంటానో ఒక్కసారి ఆలోచించండి. మంగళసూత్రం అనేది 2 మనసుల్ని 2 మనుషుల్ని ఒకటిగా చేసేది. కానీ భార్య భర్తలు కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఆ మంగళసూత్రానికి ఒక అర్థం ఉంటుంది. భార్య భర్తలు ప్రేమను పంచుకున్నప్పుడు మాత్రమే ఆ మంగళసూత్రం వల్ల ఏర్పడిన బంధానికి అర్థం ఏర్పడుతుంది. అనుకోకుండా మన మధ్య ఏర్పడిన మన బంధం మళ్ళీ నిజమైన భార్య భర్తలుగా మార్చలేకపోయింది. ఇంకపైన కూడా అలాంటి అవకాశం లేదని మనిద్దరికీ స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అలాంటప్పుడు అర్థం లేని ఆ మంగళసూత్రం ఇంకా నీ మెడలో ఉంచుకోవడం నాకు తప్పనిపిస్తోంది. అన్నిటికీ మించి ఆ మంగళసూత్రం వల్లే నువ్వు మరొక కొత్త జీవితాన్ని వెతుక్కునే ప్రయత్నం నువ్వు చేయడం లేదు. అది ఇంకా నాకు బాధగా అనిపిస్తుంది తెలుసా? ప్లీజ్ విహారీ గారు, ఇంకొక్కసారి ఆలోచించండి. నా నిర్ణయాన్ని నువ్వు గౌరవించకపోతే నమ్మే దొట్టే కనక మహాలక్ష్మి. ఏం మాట్లాడుతున్నారు విహారీ గారు? నా మీద, నా నిర్ణయం మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పిన మాట విను కనక మహాలక్ష్మి. నేను అనుకున్నది జరగాల్సిందే. నీ మెడలో నేను వేసిన 3 ముళ్ళని నా చేతులతో నేనే విప్పాల్సిందే. పద. ఇప్పటి వరకు ఫాలో అయ్యి ఇందులోని విహారిని మిస్ అయ్యానేంటి? ఇప్పుడు విహారి ఎటు వెళ్ళాడో ఎలా తెలుసుకోవాలి? విహారి గుట్టు రట్టు చేద్దామనుకున్నాను. తను ఆడుతున్న నాటకం బయట పెడదామనుకున్నాను. తీరా చూస్తే ఎటు వెళ్ళాడో కూడా అర్థం కావడం లేదు.
ఎక్స్క్యూజ్ మీ, ఇటువైపు ఒక వ్యక్తి కారులో వెళ్ళడం మీరు ఏమైనా చూసారా? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి. ఇతను ఇప్పుడే ఇటు నుంచి ఇటు వెళ్ళారండి. థ్యాంక్ యూ అండి. ఇలా ఎంత దూరం వెళ్ళుంటాడు? అసలు ఈ రూట్ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలీదు. ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసాం. అసలు ఇక్కడ ఏం పని ఉంటుంది? అంబిక పిన్నేంటి ఇందాకటి నుంచి కనిపించడం లేదు? ఎక్కడికి వెళ్ళింది? హలో, పిన్ని ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు కనిపించడం లేదు. బయటకు వచ్చాను సహస్ర. ఈ టైంలో బయటకా? ఎందుకెళ్ళా? మీ బావ ఈ టైంలో బయటికి వెళ్తే ఎందుకు అని ఆలోచించలేదు. కనీసం తనని అడగను కూడా అడగలేదు. నేను ఈ టైంలో బయటికి వెళ్తే మాత్రం ఈ టైంలో ఎందుకు వెళ్ళావని అడుగుతున్నావు. అబ్బా ఏంటి పిన్ని ఇదంతా? బావ నువ్వు ఒకటేనా? విహారీ నేను ఒకటి కాదు అనేది కాదు ప్రశ్న. అసలు ఇంత ఉదయమే ఎవరికైనా ఏం పనులుంటాయి? అది ప్రశ్న. నువ్వు విహారీని అడగలేదు. అడుగుంటే ఏదో ఒక సమాధానం దొరికేది. సర్లే పిన్ని, అడగలేదులే, ఇక వదిలే. నువ్వు వదిలేసినట్టు నేను వదలలేను. అందుకే విహారీని ఫాలో అవుతూ వచ్చాను. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఫాలో అవుతున్నావని బావకి తెలిస్తే ఏమైనా ఉందా? ఇంకా మళ్ళీ ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది. మళ్ళీ ఒక పెద్ద ప్రళయం మొదలవుతుంది. ఆ ప్రళయం పెద్దగా మారి మా పెళ్లి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దయచేసి నువ్వు వెనక్కొచ్చే పిన్ని. సరే, నేను వస్తాను, కానీ నువ్వు చెప్పు, ఎందుకు ఫోన్ చేశావు? నా బ్యాచిలర్ పార్టీ ఉంది కదా, దానికి నువ్వేమైనా సలహాలు చెప్తావని, సహాయం చేస్తావని నేను అనుకుంటూ ఉంటే నువ్వేమో ఇలాంటి పనుల్లో బిజీగా తిరుగుతున్నావు. త్వరగా వచ్చే పిన్ని నువ్వు. లేదు సహస్ర, అసలు విహారి ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవాలి. పిన్ని, నీకు చెప్పడమే మర్చిపోయాను. నాతో ఇందాక ఫోన్లో మాట్లాడాడు. అటువైపు ఏదో వెంచర్ ఉందంట, అది చూడటానికే వెళ్తున్నానని చెప్పాడు. ఇంక నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. ఇటువైపు వెంచర్ ఉందా? అసలేం వెంచర్ ఉంది? ఇటువైపు ఎప్పుడు వెంచర్స్ ప్లాన్ చేయలేదే. పిన్ని, నిన్నే వింటున్నావా? వింటున్నాను, చెప్పు. త్వరగా ఇంటికొచ్చే పిన్ని, నీతో చాలా మాట్లాడాలి, చాలా ప్లాన్ చేయాలి. సరేలే, బయలుదేరుతున్నాను. సరే పిన్ని. ఇంత దూరం వచ్చాక విహారీని అస్సలు వదిలిపెట్టకూడదు. ఈరోజు తాడో పేడో తేలిపోవాలి. విహారీ ఆడుతున్న నాటకానికి తెరదించాలి. చెప్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.